టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 11వ తారీఖు జరగనుంది. గత ఏడాది అక్టోబర్ 16 జరిగిన పరీక్ష పేపర్ లీకేజ్ దృష్ట్యా రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జూన్ 11వ తారీఖున జరగబోయే పరీక్షలో సెక్యూరిటీ బాగా టైట్ అవుతోంది. 2 లేయర్ సెక్యూరిటీ అంట. పరీక్ష 150 నిమిషాలు జరగనుంది. అంటే పొద్దున 10:30 నుంచి 1 గంట వరకు. అయితే పరీక్షా హాల్కి కనీసం గంటన్నర ముందుంటే చాలా మంచిది. హాల్లోకి ఎంటర్ అయితే చాలా మంచిది. దానికి కారణం ఈసారి 2 లేయర్ సెక్యూరిటీ కాబట్టి క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డ్తో ఫోటో తీసి ఆధార్ కార్డ్తో చెక్ చేయటం, అన్నీ సెర్చ్ చేయటం అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు గంటన్నరన్న కనీసం పొద్దున 9 లోపే ఎగ్జామ్ సెంటర్లో ఉంటే చాలా మంచిది అనమాట. సో 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు అండ్ పొద్దున్న 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష అనమాట. అఫీషియల్గా 10:15 క్లోజింగ్ టైం అని చెప్పిన ఎంటర్ అవడానికి మీరు 9:15 కల్లా పరీక్ష హాల్లో ఉండటానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు చెక్కింగ్, ఈ ఫోటోగ్రాఫ్ ఐడెంటిఫికేషను, మీ ఫోటో ఆధార్ కార్డ్తో సరి చూసుకోవడం, ఇవన్నీ కూడా టైం పడతాయి అన్నమాట. ఏదైనా సరే అబ్జెక్షనబుల్ థింగ్స్ ధరించొద్దు. అది బంగారం ఆర్నమెంట్స్ అయినా సరే, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ వాచెస్ అయినా సరే, ఏదైనా సరే దుస్తులు కూడా చాలా సింపుల్గా ఉండి ప్రాపర్గా ఉంటే మంచిదన్నమాట. వాచెస్, ఆర్నమెంట్స్ ఇలాంటి మొత్తం తీసేసేయండి. ఈవెన్ ఆడపిల్లలు కూడా వీలైనంత వరకు ఏమీ ధరించకుండా పరీక్షకి వెళ్తే చాలా మంచిది. లేకపోతే ప్రతిదీ సర్చ్ చేసే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ టైం లీకేజ్ దృష్ట్యా. అండ్ హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. వ్యాలిడ్ ఫోటో ఐడి, అది ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కావచ్చు, వ్యాలిడ్ ఫోటో ఐడి ఒకటి తీసుకెళ్ళండి. తర్వాత ఫోటో కానీ సిగ్నేచర్ కానీ క్లియర్గా లేనప్పుడు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మీ ఫోటో కానీ సంతకం కానీ క్లియర్గా లేనప్పుడు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు లాస్ట్ టైం కూడా తప్పు చేసి వచ్చి బాధపడిన అంశం బబ్లింగ్ మిస్టేక్స్ ఓఎంఆర్ మీద. చాలామంది ఏం చేస్తారంటే హాల్ టికెట్ నెంబర్లు, బుక్లెట్స్ పేపర్ సిరీస్ నెంబర్లు ఇవన్నీ తప్పేయటం, తప్పుగా బబుల్ చేయటం, ఆన్సర్స్ తప్పుగా బబుల్ చేయటం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఆన్సర్ తప్పుగా బబుల్ చేస్తే ఒక క్వశ్చన్ ప్రాబ్లం రావచ్చేమో. ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ కానీ బుక్లెట్ సిరీస్ కానీ ఇలాంటివన్నీ తప్పుగా బబులింగ్ చేస్తే పేపర్ మొత్తం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు చర్య చేయొద్దు. ఇక్కడ బబుల్ చేసేటప్పుడు ముందుగా మీరు ఏదైతే సంఖ్యలోనో ఏదైతే అక్షరంలో బబుల్ చేద్దాం, ఏదైతే రౌండ్లో బబుల్ చేద్దాం అనుకుంటున్నారో దాని లోపల ఒక చుక్క పెట్టండి. సరి చూసుకున్న తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో బబుల్ చేయండి. ఫస్ట్ ఒక డాట్ పెట్టి సరి చూసుకుని దాని తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో బబుల్ చేయండి. సో బబుల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. హాల్ టికెట్ నెంబర్ టైం ఆలోచించి బబుల్ చేయండి. క్రాస్ చెక్ 2-3 సార్లు చేసి మనం కరెక్ట్గా సరైన బాక్స్లో బబుల్ చేస్తున్నామా లేదా అనే దాని మీద చాలా జాగ్రత్తగా చేయండి. సో బ్లాక్ కానీ బ్లూ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి బబ్లింగ్కి. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్ అనమాట. బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్లు ఇలాంటివి వాడకూడదు. సో సమ్మర్ కాబట్టి చాలా మనం డిహైడ్రేట్ అవుతాం. ఎప్పుడు కూడా వాటరు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఎగ్జామ్ టైంలో తీసుకుంటే మంచిది. అండ్ నెగిటివ్ మార్క్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేవు కాబట్టి ఏ క్వశ్చన్ కూడా వదలొద్దు. మీకు రాని క్వశ్చన్స్ కూడా ఒక సిరీస్ అనుకోండి, ఏ కానీ బి కానీ. సో మీకు అసలు ఏమీ తెలియదు అనుకోండి, తెలియని క్వశ్చన్ అన్నిటికీ ఏ పెట్టడమో బి పెట్టడమో చేస్తే కొన్నైనా రైట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏబిసిడి మీ ఇష్టం, ఏదో ఒక సిరీస్ అనుకుని దాన్ని పెట్టండి. అస్సలు తెలియని క్వశ్చన్స్కి 50-50 చాయిస్, గెస్ వర్క్ మొత్తం వీలైనంత వరకు చేయండి. అండ్ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో మనం నేర్చుకున్న నీతి చాలా ఉంది. టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అనమాట. కొన్ని క్వశ్చన్స్ మీద ఎక్కువసేపు 150 క్వశ్చన్స్ 150 నిమిషాలు, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ టైం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్కి చాలా ఎక్కువసార్లు ఎక్కువసేపు థింక్ చేయడం చేస్తాం అనమాట. సో కాబట్టి మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉన్న క్వశ్చన్స్కి ఒకసారి టైం పడుతుంది. కాబట్టి జిఎస్ క్వశ్చన్స్ కొన్ని ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఒకటే క్వశ్చన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మనకి 2.5 hours ఎగ్జామ్ కాబట్టి ప్రతి 30 minutesకి ఒకసారి టైం చెక్ చేసుకుంటుండండి. ఒకవేళ మీరు డిలేగా నడుస్తుంటే కనుక నెక్స్ట్ 30 minutesలో అది కవర్ చేసుకోవడానికి కొంచెం ఫాస్ట్గా చేయండి. లాస్ట్ మినిట్లో టైం లేక 50 క్వశ్చన్లు టక్ తప్పులు పెట్టడం ఇట్లాంటివి చేయొద్దు. సో ఫస్ట్ నుంచే టైం మీద ఒక కన్నేసి ఉంచండి. ప్రతి ½ an hourకి ఒక టార్గెట్ పెట్టుకోండి. 30 minutesకి నేను కనీసం 35 క్వశ్చన్స్ చేయాలి ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో ఏదైతే బబుల్ చేయలేదో వాటిని మీరు ఏ సిరీసో బి సిరీస్ ఏదైనా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో 1 minute అనుకోకుండా క్వశ్చన్కి ఒక 45 seconds ఇచ్చుకోండి తెలిసిన క్వశ్చన్స్ అన్నిటికీ. దానివల్ల మీరు టైం మీద మాత్రం ప్రతి ½ an hourకి ఒకసారి టైం సరి చూసుకుంటూ ఉండండి. లాస్ట్ మినిట్ రష్ అనేది వద్దనమాట. ఎగ్జామ్ హాల్లో కూడా ఫస్ట్ నుంచే టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రేపు ఎల్లుండి అంటే లాస్ట్ 2 days మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీ సిలబస్లో 13 items ఉన్నాయి. దానిలో ఏదైతే మీ వీక్ ఏరియాస్ ఉన్నాయో
వాటి మీద రివిజన్ చేయండి. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు చదివి బాగా రివిజన్ చేస్తే చాలు. అండ్ గ్రూప్ 1 ఫిలిమ్స్ అనేది మీ అందరికి తెలుసు, అంత కష్టమైన పరీక్ష ఏం కాదు. ఇప్పుడు ఫిలిమ్స్ మీరు చూస్తే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ ఉన్నారో చాలా మంది పాస్ అయ్యే ఆస్కారం ఉంది. 500 పైచిలుకు పోస్టులు ఉన్నాయి కాబట్టి దాదాపు 25,000 మంది మెయిన్స్కి వెళ్తారు. సీరియస్ ఆస్పిరెంట్స్ మనంగా తప్పులు చేయకపోతే ఖచ్చితంగా మనం మెయిన్స్కి క్వాలిఫై అవుతాం అనమాట, మెయిన్స్ రాయటానికి. కాబట్టి ఏదైతే వీక్ ఏరియాస్ని అవి రివిజన్ చేసుకుంటే ఈ 2 రోజులు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఒకసారి చూసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి లాస్ట్ మినిట్లో చూసుకోండి. హిస్టరీకి సంబంధించి క్రోనాలజీ, జీనియాలజీ ఒకసారి చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా జరిగితే అవి చూసుకోండి. ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏదైతే ప్రదేశాల వార్తలు ఉన్నాయో వాటి గురించి చూసుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియా, భారతదేశం ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఫైనల్గా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇవి లాస్ట్ మినిట్ టిప్స్. అండ్ మీరు కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే సగం సిలబస్ కాకపోయినా సరే ఫిలిమ్స్ పాస్ అయ్యే ఆస్కారం ఉంది, తెలివిగా పేపర్ మేనేజ్ చేయగలిగితే. సో కాబట్టి ఫిలిమ్స్ మీద చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి. లాస్ట్ టైం ఫిలిమ్స్ రద్దు అయిపోయింది, నిరాశతో, నిస్తేజంతో ఇలాంటి ఆలోచన లేకుండా కొత్త ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో, పరీక్షకి హ్యాపీగా పాజిటివ్ మైండ్తో రాత్రంతా నిద్రపోయి వెళ్ళండి. బాగా వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తిని ఎగ్జామ్కి వెళ్ళండి. ఆకలి కడుపుతో ఫిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే అస్సలు ఎగ్జామ్ హాల్లో మీకు మైండ్ పనిచేయదు. ఈట్ వెల్, డ్రింక్ వెల్, వాటర్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, గ్లూకోజ్ కానీ, ఎవరికి ఏది బాడీకి సూట్ అవుతే అది తాగండి. వీళ్ళైతే మధ్య మధ్యలో కూడా సిప్ చేస్తూ ఎగ్జామ్ చేయండి. 10 నిమిషాల ముందే పేపర్ మొత్తం పూర్తయి పేపర్ సరి చూసుకునే విధంగా టైం మేనేజ్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి.